హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో ఏంటంటే మనం ఇంటర్లింక్లో అమౌంట్ కట్టాలా అని అయితే చాలామంది అడుగుతున్నారనమాట. అంతేకాకుండా సెక్యూరిటీ గ్రూప్స్ నిన్న మనం వీడియో అయితే చేసాం కదండి. ఆ వీడియోలో నేను ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇన్వైట్ చేయాలనేది అయితే వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా ఏంటంటే చాలామంది మెసేజ్ అయితే చేశారండి, నన్ను యాడ్ చేయండి గ్రూప్లో అని చెప్పేసి. నేను ఓన్లీ ఒక 20 మెంబర్స్కి మాత్రమే అవకాశం అనేది ఇచ్చాను, కానీ చాలామంది మెసేజ్ అయితే చేశారనమాట. వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళకి 2000 కాయిన్స్ కూడా లేవండి. సార్ మీరు యాక్టివ్గా ఉంటే పర్లేదు కానండి, ఒకవేళ మీరు ఇన్యాక్టివ్గా అంటే ఇప్పుడు వరకు కూడా ఎక్కువ కాయిన్స్ లేవు కాబట్టి మీ గురించి చెప్తున్నాను. ఇన్యాక్టివ్గా ఉన్నట్లయితే మిగతా 4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో గ్రూప్లో వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది మీ వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, మీరు కూడా ఇన్వైట్ చేయొచ్చు. ఒక 5 గ్రూపుల వరకు మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇదైతే గమనించండి. ఇది ప్రతి గ్రూప్కి సంబంధించి క్లెయిమ్ అనేది ఒక్కొక్కసారి అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక 2 గ్రూపులు మాత్రమే చూపిస్తున్నానండి. ఇక్కడ క్లెయిమ్డ్, ఇక్కడ నాట్ రెడీ అని అయితే ఉంది కదా. క్లెయిమ్డ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నాము అని అర్థం అనమాట. నాట్ రెడీ అంటే ఇంకా టైం అవ్వలేదు అని అర్థం అనమాట అండి. కాబట్టి మనకి ఇక్కడ టైమర్ అనేది పడుతూ ఉంటుంది, ఒక 11 గంటలు 10 గంటలు అని చెప్పేసి. ఆ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకున్నట్లయితే దీంట్లో మీకు ITLG రివార్డ్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ రివార్డ్స్ కోసం మేము ఖచ్చితంగా ఆ ఫ్రీగా వచ్చే ఆ రివార్డ్స్ ఎందుకు పోగొట్టుకోవాలి, అవి కూడా మేము యాడ్ చేసుకోవచ్చు, అంటే ఎర్న్ చేసుకోవచ్చు అని మీకు ఉద్దేశం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా గ్రూప్స్ అనేవి ఒక 5 గ్రూపుల వరకు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, చాలామంది ఏం అడుగుతున్నారంటే ఇట్లా సెక్యూరిటీ గ్రూప్స్ అంటున్నారు కదండి, మేము ఖచ్చితంగా ఉండాలా, మేము క్రియేట్ చేసుకోవాలి గ్రూప్స్, మేము యాడ్ అవ్వాలా అని అయితే అడుగుతున్నారు. ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదనమాట. ఇది జస్ట్ ఒక మీకు రివార్డ్స్ ఇవ్వడానికి, బూస్టప్ ఇవ్వడానికి ఒక ఆప్షనే తప్ప ఇదైతే మనకి అందరూ చేయాల్సిందే అని అయితే ఎటువంటి రూల్స్ అనేవి లేవు. కాబట్టి చాలామందికి కూడా అర్థం కావట్లేదు ఈ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలనేది. వాళ్ళ కోసమే చెప్తున్నానండి. మీరు ఖచ్చితంగా చేయాలి అని రూల్ అయితే లేదనమాట. కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు, కానీ అంటే ఎవరి గ్రూప్లో ఉన్న జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు గ్రూప్ క్రియేట్ చేసి మీరైనా ఇన్వైట్ చేయొచ్చు. కానీ ప్రత్యేకంగా ఇది ఉంటేనే మనకి టోకెన్స్ వస్తాయి అని అయితే మ్యాండేటరీ అయితే కాదనమాట. ఇదైతే గమనించండి. మీకు ఒకవేళ గ్రూప్ క్రియేట్ చేయడం రాకపోయినట్లయితే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఇన్వైట్ కోడ్తో వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ ఇన్వైట్ కోడ్ని ఇక్కడ సెర్చ్ బై ఇన్వైట్ కోడ్ ఉంది కదా, ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్లయితే వస్తుంది. దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎవరన్నా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి మీ ఫ్రెండ్స్లో, వాళ్ళని లింక్ పంపించమనండి. ఆ లింక్ పంపించినప్పుడు మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది అవన్నీ నేను ఆ వీడియోలో అయితే చెప్పాను, నిన్నటి వీడియోలో. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా చూడండి. మనకి డిసెంబర్లో ఈవెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అయితే మనకి అఫీషియల్గా కావచ్చు, అన్అఫీషియల్గా కావచ్చు, ఎక్కువగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. దీన్ని బట్టి మీరు ఈ డిసెంబర్ లోపల ఎక్కువ కాయిన్స్ అనేవి చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఇక్కడ నా రిఫరల్ కోడ్ అయితే ఉంది. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, కానీ రిఫర్ కోడ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే కోడ్ ఉందో ఇది ఇస్తేనే మీకు 1000 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయండి. ఇది మెయిన్ టాపిక్ అనమాట. అవి ఇవ్వకపోయినట్లయితే మీకు 1000 టోకెన్స్ అనేవి యాడ్ అవ్వవు. కాబట్టి ఇదైతే గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మనం ఒక విషయం గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే ఈ యొక్క ఇంటర్లింక్కి సంబంధించి డబ్బులు కట్టాలా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈరోజు అఫీషియల్ పోస్ట్ కూడా వచ్చింది, దాని గురించే డౌట్స్ అడుగుతున్నారు అనమాట. దాన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇంటర్లింక్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎక్స్ అకౌంట్లో అంటే ట్విట్టర్ అకౌంట్లో అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చింది. దీని గురించి క్లారిటీగా అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ITLX, ఇక్కడ మనకి ITLX ఏంటండి అని డౌట్ రావచ్చు. ITLX అంటే ఏంటంటే ఇంటర్లింక్కి సంబంధించి వ్యాలెట్ని ITLX అంటారనమాట. ఆ వ్యాలెట్లోంచి మనం విత్డ్రాస్ పెట్టుకోవడం కావచ్చు, ట్రాన్స్ఫర్స్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి అనమాట.
అంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ చూసుకుంటే లివరేజ్ మార్జిన్ లిక్విడేషన్ ఇక్కడ -$100 ఎలా $10,000 అవుతుంది అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం అమౌంట్ పెట్టాలా అని చాలామందికి డౌట్ రావచ్చు. క్లియర్గా చూడండి ఇక్కడ. ఇంకా మనం మిగతా పోస్ట్ కూడా చదువుదాం. ఇక్కడ $100 $10,000 లేదా ఇక్కడ చూసుకుంటే $1,00,000 పాజిటివేషన్ను ఎలా నియంత్రించగలదో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అదే లివరేజ్. మరియు ITLX పర్ప్స్లో ఇక్కడ ITLX వాలెట్ 100x లివరేజ్ను అందిస్తుంది. దాదాపు 0 గ్యాస్ ఫీజులు, 0 స్లిప్పేజ్, మ్యాచింగ్ మోడల్ మరియు CEX వంటి అనుభవంతో, అంటే వేగం, సామర్థ్యం మరియు ఖచ్చితత్వం దాన్ని ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. ఎందుకంటే లెవరేజ్ అనేది లాభాలని నష్టాలను కూడా ఎక్కువగానే పెంచుతుందని అయితే చెప్తున్నారనమాట. ఈ విధానం సూటిగా ఉంటుంది. మీరు ప్రారంభ మార్జిన్ను పోస్ట్ చేస్తారు, అంటే 100x లివరేజ్ కోసం $100 అని చెప్పండి. అయితే లిక్విడిటీ ప్రొవైడర్లు, మార్కెట్ తయారీదారులు, LPలు మరియు ప్రోటోకాల్ యొక్క రిస్క్ ఇంజిన్ని మిగిలిన మొత్తాన్ని సరఫరా చేస్తారు. ఈ ఉదాహరణలో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క రిస్క్ ఇంజిన్ అనేది మిగిలిన మొత్తాన్ని సరఫరా చేస్తారు. ఈ ఉదాహరణలో ఈ ఈక్విడిటీ $100 మరియు ప్రొవైడర్లు మిగిలిన ఏవైతే 9,900ను రుణంగా కవర్ చేస్తారు. ప్రతిఫలంగా వడ్డీని సంపాదిస్తారు. ఈ ఈక్విటీ లాభం మరియు నష్టాన్ని గ్రహిస్తుంది. ప్రొవైడర్లు ఫీజులు మరియు నిధులను సంపాదిస్తారు. ఈ నిర్మాణం అధునాతన ఆర్డర్ బుక్ ప్లస్ రిస్క్ మోడల్ను ప్రతిబింబిస్తుంది అని సింపుల్గా అయితే చెప్పారు. దీని యొక్క అర్థం ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఏంటంటే అమౌంట్ పెట్టాలా అంటే ఇది మన గురించి కాదు. అంటే మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. మనకి అఫీషియల్గా ఎప్పుడైతే లాంచింగ్ మార్కెట్లో లిస్ట్ అవుతుందో ITLG టోకెన్ అనేది ITLగా మనకి ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా దీంట్లో ట్రేడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎవరైతే బయట నుంచి అవుటర్స్ వచ్చి మన ITLGలో అమౌంట్ అనేది పెడతారో వాళ్ళ గురించి చెప్పినటువంటి విషయాలండి. మనకైతే ఇక్కడ డబ్బులు పెట్టాలని, మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అయితే రూల్ అనేది లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం చాలామంది చూస్తూనే ఉంటాం క్రిప్టో కరెన్సీకి సంబంధించి. క్రిప్టో కాయిన్ ఇప్పుడు ఎథీరియం కావచ్చు, బిట్ కాయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చాలామంది పెడుతుంటారండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంచెం అమౌంట్ అనేది పెరిగిన తర్వాత వాళ్ళు లాభం చూసుకొని అమ్మేయడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ITLXలో జనాల్ని, అంటే అవుటర్స్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని సెట్టింగ్స్ అయితే పెట్టారు. అదేంటంటే ప్రతి ట్రేడింగ్ మీద కూడా గ్యాస్ ఫీ అని ఉంటుందన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో కూడా చూసుకుంటే ట్యాక్స్ రూపంలో కట్ చేసుకుంటారు ప్రతి బయింగ్ మీద, సెల్లింగ్ మీద అనమాట. కానీ ఇక్కడ ITLXలో ఎటువంటి గ్యాస్ ఫీ అనేది లేదు అని అయితే చెప్తున్నారు. ఇది చాలామందికి నచ్చుతుంది. ఇంక అంతేకాకుండా లెవరేజ్ అంటే మనకి ఇక్కడ పెరగొచ్చు, తగ్గొచ్చు అంటున్నారు కదా, ఏదైనా కూడా ఫాస్ట్గా జరగడాన్ని లెవరేజ్ అని అయితే అంటారనమాట. అది కూడా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి ITLకి సంబంధించి. ఇది కూడా బాగా నచ్చేటటువంటి పాయింట్ అండి అవుటర్స్కి. ఈ 2 ప్లస్లు కూడా వాళ్ళు బాగా నచ్చుతాయి కాబట్టి వాళ్ళు ఈ యొక్క ITLXలో, అంటే ITLలో ఈ యొక్క కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుందన్నమాట. దానివల్ల వాళ్ళ అమౌంట్ అనేది త్వరగా పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది, ఎక్కువ మంది తీసుకుంటారు. ఈ యొక్క ITL అనే ఒక కాయిన్ ప్రైస్ అనేది రోజు రోజుకి పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఎవరైతే ఇప్పుడు ఫ్రీగా మైనింగ్ చేసుకున్నారో వీళ్ళకి ప్లస్ కూడా అవుతుందన్నమాట. అలా అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే దీంట్లో ఖచ్చితంగా చేయాలి అని రూల్ అయితే లేదు. మనం ఇంట్రెస్ట్ అండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకి దీని మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా పెడితే ఇది సక్సెస్ అవుతుంది అమౌంట్ అనుకుంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇది ఎవరికైనా సరే అవకాశం అయితే ఉంటుంది. మ్యాండేటరీ ఖచ్చితంగా చేయాలి అని ఎటువంటి రూల్స్ అయితే లేవన్నమాట. ఇదైతే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. రిఫర్ కోడ్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ని ఎంటర్ చేయండి. అప్పుడు మీకు 1000 టోకెన్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్కి సంబంధించి కూడా నేను వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. క్లారిటీగా చూసి మీరు మైనింగ్ చేసుకొని
ప్రతిరోజు కూడా ఎక్కువ టోకెన్స్ అనేవి గెలుచుకోవడానికి అయితే ట్రై చేయండి. రిఫర్స్ అనేవి ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా మర్చిపోకుండా మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.